మహాభారతం భీష్మ పర్వము 4వ రోజు యుద్ధం ప్రారంభమైనది. భీష్ముడు అపారమైన కౌరవ సేనతో కురుక్షేత్రమునకు కదిలివచ్చాడు. ద్రోణుడు, సుయోధనుడు, బాహ్లికుడు రణరంగము చేరుకున్నారు. భీష్ముడు భయంకరంగా శంఖనాదం చేశాడు. గజ సమూహములు, గీంకారములు ప్రతిధ్వనించాయి. పాండవ సైన్యము కూడా యుద్ధరంగమును ప్రవేశించింది. కృష్ణుడు, అర్జునుడు పాండవ సైన్యంలో సూర్యచంద్రుల మాదిరి ప్రకాశించారు. పాంచజన్య దేవదత్తములు పూరించారు. భేరి తూర్యనాదములు మిన్నుముట్టాయి. ఇరు సేనలు 4వ రోజు యుద్ధములకు సన్నద్ధమయ్యాయి. ఇరుపక్షములలోని చతురంగ బలములు ఒకరితో ఒకరు తలపడ్డారు. తోమరములు, కుంతములు, క్షురికలు, భల్యములు, గదలు మొదలగు ఆయుధములతో కాల్బలము ఊరు సాగిస్తూ ఉంది. కరవాలములు తిప్పుతూ శత్రువులను తునుమాడుతున్నారు. గదలు, ముసలములు, ముద్గరములు మొదలగు వానితో ఒకరిని ఒకరు మోదుకుంటున్నారు. భీష్ముడు ఎక్కడ చూచినా తానే అయి యుద్ధభూమి అంతా కలియ తిరుగుతున్నాడు. సుయోధనుడు, ద్రోణుడు, విమంశతి, కృపాచార్యుడు, సోమదత్తుడు, శల్యుడు కలిసి భీష్ముని వెన్నంటి ఉన్నారు. ఇది చూచాడు అభిమన్యుడు. వీరందరినీ ఒకేసారి ఎదుర్కొన్నాడు. వారు ప్రయోగించిన బాణములను మధ్యలోనే తుంచేశాడు. భీష్ముడు అభిమన్యుని విడిచిపెట్టి అర్జున్ మీద శరవర్షం కురిపించాడు. అర్జునుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. భీష్మార్జునుల పోరు ఘోరమైంది. ఇరుపక్షముల వారు వారి పోరును ఆసక్తిగా తిలకిస్తున్నారు. అశ్వత్థామ, భూరిశ్రవ, శల్యుని కుమారుడు చిత్రసేనుడు కలిసి ఒక్కుమడిగా అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు చిరునవ్వుతో అశ్వత్థామ గుండెలకు గురిపెట్టి కొట్టాడు. శల్యుని కుమారుని విల్లు విరిచాడు. సుయోధనుని విల్లు విరిచాడు. భూరిశ్రవనుని ఓడించాడు. అభిమన్యునితో ధీటుగా పోరాడాడు. ఒకేసారి అనేక మందితో పోరాడుతున్న అభిమన్యుని చూసి అర్జునుడు తాను కూడా ఎక్కడ చూసినా తానే అయి కురువీరులను చించి చెండాడుతున్నాడు. అప్పుడు సుయోధనుడు త్రిగత్తలను, కృతవర్మను, కేకేయ రాజులను 35,000 రథికులతో ఒకేసారి అభిమన్యుని చుట్టుముట్టమని ఆదేశించాడు. వారు అదే ప్రకారము అభిమన్యుని ఎదుర్కొన్నారు. అర్జునుని కొంచెం దూరంలో చూచి దృష్టద్యుమ్నుడు తన రథమును అర్జున్ వద్దకు పోనిమ్మన్నాడు. దృష్టద్యుమ్నుడు అర్జునుని రథమును అధిగమించి ముందుకు పోయి కృపాచార్యుని 3 శరములతో 10 శరములతో శల్యుని, కృతవర్మ మీద ఒక బాణమును సంధించాడు. వారి వారి రథములను, హయములను కూల్చాడు. అప్పుడు శల్యుని కుమారుడు 10 అమ్ములతో దృష్టద్యుమ్నుని మరొక 10 అమ్ములతో అతని సూతుని కొట్టాడు. అది చూసి దృష్టద్యుమ్నుడు కోపించి ఒక బల్ల బాణముతో శల్యుని కుమారుని విల్లు విరిచాడు. నాగాస్త్రము సంధించాడు. శల్య కుమారుని రథసారథిని, రథమును, హయములను కొట్టాడు. శల్యతనయుడు రథమును దిగాడు. తన డాలు, కత్తి తీసుకొని శత్రువులను తునుమాడుతున్నాడు. ఇది చూసి దృష్టద్యుమ్నుడు ఒక గద తీసుకొని శల్యకుమారుని ఎదుర్కొన్నాడు. అతని గద ప్రవాహమునకు శల్య నందనుని కత్తి విరిగిపోయింది. డాలు తునాతునకలయ్యింది. 2వ దెబ్బకు శల్యనందనుని తల పగిలిపోయింది. అతడు తన కత్తి డాలు విడిచి కింద పడిపోయాడు. తన కుమారుని మరణం చూశాడు శల్యుడు. క్రోధంతో దృష్టద్యుమ్నుని మీద కూరికాడు. అద్భుతమైన బాణములను అతని మీద సంధించాడు. సంజయుని ద్వారా ఇదంతా వినిన ధృతరాష్ట్రుడు మనసులో కలత చెందాడు. అయ్యో, మానవ ప్రయత్నం సర్వం దైవయత్నం ముందు వృధాయే కదా. ఆ పాండవులు మన సేనలను సర్వము నిర్మూలించడం తథ్యం. నా కుమారుని దుర్నిర్ణయం వలన గదా నేడు ఇలాంటి దుర్వార్తలు వింటున్నాను. కౌంతేయులను గెలుచు ఉపాయము ఏది తెలియకున్నది అని అన్నాడు. అది విని సంజయుడు
ధృతరాష్ట్ర మహారాజా, ఇదేం చూశావు? ఇంకా ఎంతో మంది వీరులు చనిపోయారు, చెప్తాను విను. ఆ ప్రకారము శల్యుడు దృష్టద్యుమ్నుని మీద శరవర్షము కురిపించాడు. అతని విల్లు విరిచాడు. వివిధములైన అస్త్రములతో దృష్టద్యుమ్నుని నొప్పించాడు. అది చూసి అభిమన్యుడు శల్యుని మీదికి వచ్చాడు. ఇది చూసి సుయోధనుని చేత ప్రేరేపించబడిన దుర్ముఖుడు, దుస్సహుడు, దుర్మర్షుడు, సత్యవ్రతుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, విమింశతి, వికర్ణుడు వారి వారి సేనలతో అభిమన్యుని దృష్టద్యుమ్నుని చుట్టుముట్టారు. కాని వారి అందరినీ దృష్టద్యుమ్నుడు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కరికి తన బాణములతో సమాధానం చెప్పాడు. నకులుడు, సహదేవుడు కూడా అతనికి సాయంగా వచ్చారు. శల్యునితో యుద్ధం చేస్తున్నారు. వారినందరినీ శల్యుడు తన బాణములతో నొప్పించాడు, తరిమి కొట్టాడు. పాంచాల మత్స్య దేశాధిపతులు నకుల సహదేవులకు ఇరుపక్కల నిలబడి శల్యునితో యుద్ధం చేస్తున్నారు. కౌరవ సైన్యమును తరిమి కొట్టారు. ఇది చూసి మన సైన్యంలో ఉన్న వీరులు శల్యునికి సాయంగా వెళ్లారు. అప్పటికి సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు. నేడే సమరమునకు సమాప్తము అన్నట్టు భీమసేనుడు తన గద తీసుకొని తీవ్ర కోపంతో నీ కుమారుడు సుయోధనునికి ఎదురు నిలిచాడు. అప్పుడు నీ కుమారులందరూ కలవరపడ్డారు. సుయోధనుడు మగధ దేశాధీశుని తన గజబలముతో భీముని ఎదుర్కోమని చెప్పాడు. మగధ దేశాధీశుని గజబలమును చూశాడు భీముడు. చిరునవ్వు నవ్వాడు. భుజం మీద గద పెట్టుకున్నాడు. రథం దిగాడు. పర్వతముల మీద ఇంద్రుడు పడ్డట్టు ఆ ఏనుగుల సమూహం మీద పడ్డాడు. భీముడు సింహనాదం చేస్తుంటే ఆ ఏనుగుల గుండెలు పగిలిపోయాయి. దొరికిన ఏనుగును దొరికినట్టు చంపుతున్నాడు భీముడు. ఇంతలో ద్రౌపది కుమారులు అభిమన్యుడు, నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు భీమునికి ఇరుపక్కల తోడుగా నిలిచారు. తమ నిశిత శరములను ఆ ఏనుగుల సైన్యం మీద గుప్పించసాగారు. మగధరాజు తన ఏనుగును అభిమన్యుని మీదికి నడిపించాడు. ఒకే ఒక్క బాణంతో ఆ ఏనుగును కొట్టాడు అభిమన్యుడు. మరొక బాణంతో మాగధుని కొట్టాడు. ఏనుగు మీది నుండి మగధరాజు కింద పడ్డాడు, చనిపోయాడు. దృష్టద్యుమ్నుడు తన బాణములతో ఆ ఏనుగు బలం చించి చెండాడాడు. భీముడు తన గదతో ఏనుగులను మోదుతుంటే అతను కొట్టిన దెబ్బలకు ఆ ఏనుగులకు కొన్నింటికి తొండములు తెగిపడ్డాయి, మరికొన్ని దంతములు తెగిపడ్డాయి, మరికొన్నింటికి కుంభస్థలములు పగిలాయి, కొన్నింటికి కాళ్ళు నుగ్గు అయ్యాయి. భీముని ధాటికి ఆగలేక ఏనుగులు గింకరిస్తూ అక్కడి నుండి పారిపోయాయి. ఆ ఏనుగులను అలా చంపుతూ భీముడు ఆ ఏనుగుల బలం మధ్య తిరుగుతున్నాడు. అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు భీమునికి సాయంగా యుద్ధం చేస్తున్నారు. ఆ ఏనుగుల నెత్తురుతో భీముని గద, భీముని శరీరము తడిసి ముద్దై ప్రళయకాలంలో యముని మాదిరి విజృంభించి భీముడు ఆ ఏనుగులను తున్మాడుతున్నాడు. ఆ బాణముల వేగమునకు, గదాఘాతకమునకు బెదిరిన ఏనుగులు పశువుల కాపరి పశువులను తోలినట్టు ఆ ఏనుగులను తరిమాడు భీముడు. ఇది చూచాడు సుయోధనుడు. తన వికలమవుతున్న తన సైన్యమును 4 పక్కల నుండి భీముని మీదికి పురికొల్పాడు. సముద్రము పొంగినట్టు కురు సైన్యము భీముని మీదికి ఉరికింది. భీముడు ఆ సైన్య జలదిని చెలియలి కట్ట మాదిరి నిలువరించాడు. దృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ఉప పాండవులు భీమునికి తోడుగా నిలిచారు. తమ శరం పరంపరలతో కౌరవ సైన్యంను తునుమాడుతున్నారు. అడవిలో కాచిచ్చు కాలినట్టు భీముడు కౌరవ సైన్యమును మట్టుబెడుతున్నాడు. కౌరవ సైన్యములను చాపకట్టు మాదిరి నేల మీద పడుతుంటే భీముడు ఒక్కొక్కరిని గదతో మోదుతున్నాడు. తామర కొలనులో గజరాజు ఆడినట్టు ఆ కౌరవ సైన్యము మధ్య భీముడు ఆడుకుంటున్నాడు. ఆ ప్రకారము విజృంభిస్తున్న భీముని చూసి కౌరవ బలాలు గుండెలు చారిపోయి కకావికలమయ్యాయి, ప్రాణభీతితో పారిపోయాయి. ఇది చూసి భీష్ముడు భీముని మీదికి తన రథం నడిపించాడు. భీముని మీద శరవర్షము కురిపించాడు. అప్పుడు సాత్యకి భీష్ముని అడ్డుకున్నాడు. ఇది చూచాడు రాక్షస వీరుడు అలంబసుడు. సాత్యకిని అడ్డగించి అతనితో యుద్ధానికి తలపడ్డాడు. 10 బాణములను సాత్యకి మీద ప్రయోగించాడు. సాత్యకి 4 బాణములతో అలంబసుని కొట్టాడు.
సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు సాత్యకిని 9 బాణములతో నొప్పించాడు. దానికి ప్రతీకగా సాత్యకి భూరిశ్రవుని తన బాణ పరంపరతో ముంచెత్తాడు. ఇంతలో సుయోధనుడు తన తమ్ములతో భూరిశ్రవునికి సాయంగా వచ్చాడు. అందరూ ఒక్కుమడిగా సాత్యకిని చుట్టుముట్టారు. ఇది చూసి భీముడు రెచ్చిపోయాడు. సుయోధనుని మీద అతని తమ్ముల మీద శరవర్షము కురిపించాడు. భీముని దాటికి ఆగలేక సుయోధనుని తమ్ములు తలకొక దిక్కుగా పారిపోయారు. తమ్ముల అవస్థ చూసిన సుయోధనుడు కళ్ళలో నిప్పులు కురుస్తుండగా 9 బాణములు భీముని మీద ప్రయోగించాడు. అప్పటిదాకా నేల మీద ఉండి యుద్ధం చేస్తున్న భీముడు తన రథం మీద ఎక్కాడు. తన బాణం తీసుకొని సుయోధనుని మీద 10 బాణములు వేశాడు. 3 శరములతో సుయోధనుని రథసారథిని అందుకొని కొట్టాడు. దానికి ప్రతీకగా సుయోధనుడు భీముని రథసారథి విశోకుని మీద 60 బాణములు ప్రయోగించాడు. ఇంకొక బాణంతో భీముని విల్లు తుంచాడు. భీముడు కోపంతో మరి ఒక విల్లు తీసుకొని సుయోధనుని విల్లు ఒక బల్ల బాణంతో తుంచాడు. సుయోధనుడు మరి ఒక విల్లు చేయబోని వజ్ర సమానమైన బాణంతో భీముని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు మూర్ఛపోయాడు. ఇది చూశాడు అభిమన్యుడు. దృష్టద్యుమ్నుని ఉప పాండవులతో కలిసి ఒక్కమాటుగా సుయోధను మీద పడ్డారు. ఇంతలో సేదదీరాడు భీముడు. పైకి లేచి ఒక్కసారిగా కౌరవ సైన్యం మీద పడ్డాడు. సుయోధనుని మీద శల్యుని మీద శరపరంపర కురిపించాడు. సింహమును చూచిన ఏనుగుల మాదిరి కౌరవ సైన్యము పలాయనం చిత్తగించినది. ఆ సమయంలో సూర్యుడు పడమటి దిక్కుకు వాలాడు. అపరాహ్నము అయినది. ఈ సమయంలో నీ కుమారులు సేనాపతి సుషేనుడు, జలసంధుడు, సులోచనుడు, భీముడు, భీమరథుడు, భీమబాహువుడు, దుష్పదహుడు, దుర్ముఖుడు, వివిత్సుడు ఇంకా కొంతమంది కలిసి ఒక్కుమడిగా భీముని ఎదుర్కొన్నారు. భీముని మీద బాణవర్షం కురిపించారు. భీముడు వారి మీదికి పెద్ద పులి ఇలా బాలమృగముల మీదికి ఉరికినట్టు ఉరికాడు. సేనాపతి శిరము తుంచాడు. 3 బాణములతో జలసంధుని చంపాడు. సుషేనుని వక్షస్థలము చీల్చాడు. భీముని బాహుని 5 బాణములతో చంపాడు. ఉగ్రుని శిరం తుంచాడు. భీముని భీమరథుని ఒకేసారి తన బాణములతో చంపాడు. సులోచనుని 4 బాణములతో చంపాడు. భీముని వీర విహారం చూసి అందరూ భయభ్రాంతులయ్యారు. కౌరవ సైన్యము పారిపోయింది. భీముని వీర విహారము భీష్ముడు చూశాడు. తన సైన్యములోని యోధులను చూసి, ఓ యోధులారా, భీముడు రాజకుమారులను నరుకుతున్నాడు. మీరు ఉపేక్షించడం తగునా? రండి, భీమునితో పోరాడండి అని ఎలుగెత్తి అరిచాడు. ఆ హెచ్చరిక విన్న భగదత్తుడు భీముని మీదికి తన ఏనుగు నడిపాడు. భీముని మీద సూర్యుని పైన మేఘాలు కప్పినట్టు శరవర్షము కురిపించాడు. ఆ శరం పరపరతో భీముని రథము కాసేపు అదృశ్యమైనది. ఇది చూసి అభిమన్యుడు ఉప పాండవులు కోపోద్దిక్తులై భగవద్దత్తుని ఏనుగుపై బాణవర్షం కురిపించాడు. ఆ ఏనుగు ఇది తట్టుకోలేక గీంకరిస్తూ పాండవ సేన మీద పడింది. తన ఇష్టం వచ్చినట్టు పాండవ సేనను తొక్కుతూ తొండంతో ఎత్తి విసిరివేస్తూ పాండవ సేనను నిర్మించసాగింది. దాని పాదముల కింద పడి ఎంతో మంది పాండవ యోధులు మరణించారు. ఇది చూసి పొంగిపోయిన సుయోధనుడు తన రథమును భీముని మీదికి పోనిచ్చాడు. భీముని గుండెలు తాకేటట్టు పలు బాణాలు ప్రయోగించాడు. భీముడు కొంతసేపు దిమ్మదిరిగిపోయి ఇది చూసి ఘటోత్కచుడు తండ్రికి సాయంగా వచ్చాడు. సమయం అవుతోంది. తన మాయా యుద్ధమునకు అనువైన సమయం అనుకున్నాడు ఘటోత్కచుడు. ఒక ఏనుగు ఎక్కాడు. కౌరవ సేన ముందు నిలిచాడు. ఇంద్రుడు ఐరావతమును ఎక్కి వస్తున్నాడా అన్నట్టు భ్రమను కలిగించాడు. తన చుట్టూ దిక్పాలకుల మాదిరి దానవ వీరులు వస్తున్నారు. ఘటోత్కచుడు సుయోధనుని మీదికి తన ఏనుగును పోనిచ్చాడు. అతనిని తన క్రూరమైన నారాచరములతో నొప్పించాడు. ఇంతలో భగదత్తుడు ఘటోత్కచునికి అడ్డుగా తగిలాడు. ఘటోత్కచుడు వాడిని పట్టుకున్నాడు. వాడి ఏనుగును చంపాడు. భగదత్తుని అవతలకు విసిరేశాడు. అది చూసి కౌరవ సేన పారిపోయింది. మరలా సుయోధను మీదికి వచ్చాడు ఘటోత్కచుడు. ఇది చూసి భీష్ముడు
ద్రోణునితో ఇలా అన్నాడు: ఆచార్య, మాయాయుద్ధంలో ఘటోత్కచుడు ఆరితేరినవాడు. భగవద్దత్తుని చంపాడు. సుయోధనుని మీదికి పోతున్నాడు. మనము వాడికి అడ్డుపడాలి. అసలు భగదత్తుడు మహావీరుడు. ఘటోత్కచునితో యుద్ధం చేయడానికి సమర్థుడు. కాని ఒక్క దెబ్బకు భగదత్తుడు వాడి ఏనుగు మట్టి కరిచిపోయాయి. కౌరవ వీరులారా, ఘటోత్కచుడు సుయోధను మీదికి పోతున్నాడు, రండి, సుయోధనునికి సాయంగా నిలవండి అంటూ తన చేయి పైకి ఎత్తి అన్ని సేనలను అక్కడికి రమ్మని పిలిచాడు. తన రథమును కూడా ఘటోత్కచుని మీదికి ఉరికించాడు. అందరూ ఒక్కసారిగా ఘటోత్కచుని మీద పడ్డారు. ఇది చూసిన యుధిష్ఠరుడు మొదలగు పాండవులు, పాంచాల సైన్యము, మత్స్య సైన్యము, ప్రముఖ దండనాయకులు కౌరవ వీరుల మీదికి ఉరికారు. యుద్ధము భీషణ రూపం దాల్చింది. భీష్ముడు పాండవ సేనను తునుమాడుతున్నాడు, వీర విహారం చేస్తున్నాడు. ఘటోత్కచుడు కూడా విజృంభించాడు, సింహనాదం చేస్తూ. అతని సింహనాదము విని కౌరవ సేనలోని ఏనుగులు నిజంగా సింహం వచ్చినదనుకొని కకావికలమయ్యాయి. ఇది చూసి భీష్ముడు ద్రోణునితో: ఆచార్య, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఘటోత్కచునితో ఇప్పుడు యుద్ధం చేయడం మంచిది కాదు. ఇప్పుడు పోయి రేపు వచ్చదము అని అన్నాడు. ద్రోణుడు సరే అన్నాడు. ఈ విషయం అందరూ రథికులకు తెలియచేశారు. యుద్ధం ఆగిపోయింది. కౌరవ బలములు వెనుతిరిగాయి. పాండవ బలములు బేరి శంఖ తూర్య భీషణ ఘోషతో సింహనాదములు చేసుకుంటూ తమ తమ శిబిరములకు వెళ్లారు. ఈ ప్రకారము 4వ రోజు యుద్ధ విశేషములు వివరించాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. 4వ నాటి యుద్ధంలో తన వారు పరాజయము పాలయ్యారు అని విన్న ధృతరాష్ట్రుడు: సంజయ, నువ్వు ఎప్పుడూ పాండవుల విజయం వార్తలు చెబుతుంటావు, వారికి మేలు చేస్తుంటావు. నా కుమారుల పరాక్రమమును తక్కువ చేసి మాట్లాడతావు. మరి భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు, మిగిలిన శూరులు పాండవులతో యుద్ధం చేయడం లేదా? అయినప్పటికీ పాండవులు విజయులగుటకు కారణమేమిటి? వివరంగా చెప్పు అని అడిగాడు. ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల వద్ద ఎలాంటి మంత్రతంత్రములు, ఔషధ గుణములు కాని లేవు. పాండురాజు కుమారులు ధర్మము, సత్యము తప్పని వారు. కాని నీ పుత్రులు ఆ మార్గాన నడవరు. వారు పాపం చేయడం నువ్వు కల్లారా చూస్తూ ఉన్నావు. ధర్మమేనా జయతే అని కదా ఆర్యుక్తి. కాబట్టి వారు గెలుచుట, మీరు ఓడుట ధ్రువము. విదురుడు చెప్పిన మాటలు మనము విన్నాము కదా. నీవు అడిగిన మాదిరే అక్కడ సుయోధనుడు కూడా భీష్ముని అడిగాడు. దానికి నీ తండ్రి భీష్ముడు ఏమి సమాధానం చెప్పాడో చెప్తాను విను అంటూ: సుయోధన, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, పాండవులకు వాసుదేవుడు సాయంగా ఉన్నాడు. కాబట్టి పాండవులకు అసాధ్యము అనేది లేదు. ఆ పరమేశ్వరుని చూపు మహాత్యము ఎరిగిన వారు ఎవరూ లేరు. ఎరిగిన వారికి ఆపదలు లేవు. కుంతి కుమారులు శ్రీకృష్ణుని మహాత్మ్యమును ఎరిగి అతన్ని ఆశ్రయించారు. కానీ మీరు అతనిని మాటలు పెడచెవిన పెట్టారు. ఒకసారి కమల సంభవుడు అయిన బ్రహ్మ సమాన సరోవరం ఉత్తర పర్వత శిఖరము మీద దేవతలు, మునులు, గంధర్వులు, అప్సరసలు మొదలగు వారితో కొలువు ఉన్నాడు. అప్పుడు ఒక విమానము ఒకటి ఆకాశ మార్గమున ఎగురుతూ వచ్చింది. ఆ విమానంలో సర్వాత్ముడు తన సకునితో కూడా ఉన్నాడని తెలుసుకున్న బ్రహ్మ దిగ్గున లేచి నమస్కరించాడు. ఈ లోకముల ఉత్పత్తి, స్థితి, విలయములను వినోదముగా చేయుచు మునిఘనములతో అర్చించబడుతూ నిర్గుణాత్మకుడు, శోక భయములను రూపుమాపు శుభకరమూర్తి నీకు నమస్కారము అని స్తుతించాడు. ఓ నారాయణ, నేను నీకు పుట్టినవాడను. ఈ జగములనన్నింటినీ సృష్టి చేశాను. ఈ నీ రక్షణలో ఈ లోకములు వర్ధిల్లుచున్నవి. ఈ సమయమున మనుష్యలోకము తల్లడిల్లిపోవుచున్నది. అసుర ప్రవృత్తి విజృంభించుచున్నది. నీవు యదువంశమున పుట్టవలసిన సమయము ఆసన్నమైనది. నీకు సకుడు నరుడు, నీవు నీ సకుడు నరుడు నరలోకమున జన్మించి నానా రకములైన దైత్యులను సంహరింపుము, ధరణీ భారమును తగ్గింపుము అని ఆ దేవదేవుని అతని సకుడు నరుని వేడుకున్నాడు. అప్పుడు నారాయణుడు
అట్లే అగుగాక అని దీవించాడు. తరువాత నరనారాయణులు వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ కొలువుదీరిన వారు బ్రహ్మను చూసి, దేవా, నీవు ఎంతో వినయంతో ప్రార్థించావు కదా, వీరులు ఎవ్వరు అని అడిగారు. దానికి బ్రహ్మ ఇలా సమాధానం చెప్పాడు, మీరు పరమ మునులు, ఆది పురుషులు, నరనారాయణులు, వీరు నాకు ఆరాధ్యులు. అందుకే వారిని భూలోకంలో పుట్టమని ప్రార్థించాను. దానికి వారు సమ్మతించారు. భూలోకంలో పుట్టిన వీరులను కేవలము మర్త్యులు అని భావించుచు వారిని లక్ష్యపెట్టని వారు చెడిపోతారు. వారిని భక్తితో కొలిచెడి వారికి అన్ని శుభములు జరుగుతాయి అని చెప్పి బ్రహ్మ సత్యలోకమునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నవారు కూడా తమ తమ నిజస్థానములకు వెళ్ళిపోయారు. సుయోధన, ఈ కథను నేను నారదుడు, పరశురాముడు, వ్యాసుడు వారి వల్ల విన్నాను. ఇంతకు ముందు కూడా నిన్ను మహామునులు కూడా నరనారాయణులతో వైరము మంచిది కాదని వారించారు. కానీ నీవు వినలేదు. మదాంధుడవై వారి మాటలు వినలేదు. ఇప్పటికైనను మించిపోయినది లేదు. నీవు కృష్ణుని ఆశ్రయించి పాండవులతో స్నేహంగా ఉండు అని చెప్పాడు భీష్ముడు. నీ కుమారుడు సుయోధనుడు తాత భీష్ముని మాట పెడచెవిన పెట్టాడు. రాజా, నువ్వు నీ కొడుకు మంచివారి మాటలు వింటారా? అది సరే, 5వ దినము యుద్ధము జరిగిన విధము చెబుతాను విను అని చెప్పసాగాడు సంజయుడు. 5వ రోజు యుద్ధమునకు కౌరవ సేనలు సమాయత్తమై భీష్ముడు ఆ రోజు మకర వ్యూహము పన్నాడు. దానికి దీటుగా పాండవులు శేన వ్యూహమును పన్నారు. అనగా డేగ ఆకారంలో అమర్చుట. ఈ శేన వ్యూహమున పాండవ యోధులు ఈ ప్రకారం నిలిచారు. ముఖ భాగమున భీముడు నిల్చున్నాడు. డీగ కన్నుల మాదిరి దుష్టద్యుమ్నుడు, శిఖండీలు నిల్చున్నారు. తల దగ్గర సాత్యకి నిల్చున్నాడు. మెడ భాగంన అర్జునుడు నిల్చున్నాడు. ఎడమరెక్క వైపు విరాటుడు, ద్రుపదుడు తమ తమ సేనులతో నిల్చున్నారు. కుడిరెక్క వైపు కేకేయ రాజులు తమ తమ సైన్యములతో నిల్చున్నారు. నీవు వీపు భాగంన అభిమన్యుడు, ఉప పాండవులు నిల్చున్నారు. తోక భాగంన నకుల సహదేవులు వెంటరాగా యుధిష్ఠిరుడు నిల్చున్నాడు. ఈ విధంగా శేన వ్యూహము నిర్మించారు. ఇరు పక్షములలో ఉన్న సైనికులు చేసిన బేరి తుర్యనాదములు, శంఖనాదములు మిన్నుముట్టాయి. యుద్ధం ఆరంభమైనది. ముందు ఉన్న భీముడు కౌరవులు పన్నిన మకర వ్యూహంలోనికి చొచ్చుకుపోయారు. కకావికలం చేశారు. నేరుగా భీష్ముని ఎదుర్కొన్నారు. ఆయన మీద శరవర్షము కురిపించాడు భీష్ముడు. ఆ శరములను మధ్యలోనే తుంచి మరల భీముని మీద శరవర్షము కురిపించాడు. ఇంతలో అర్జునుడు భీమునికి సాయంగా వచ్చాడు. భీష్మునితో తలపడ్డాడు. కౌరవ సేనలను చించి చెండాడాడు. ఒక్క పక్క భీముడు, మరొక పక్క అర్జునుడు కౌరవ సేనలను బీభత్సం చేస్తున్నారు. ఇది చూశాడు సుయోధనుడు. ద్రోణుని వద్దకు వెళ్ళాడు. ఆచార్య, మీరు పాండవ సైన్యమును పట్టి పల్లారుస్తున్నారు అనుకున్నాను. భీష్ముడు అలిగిన దేవతలు కూడా అతన్ని ముందు నిలవలేరు అనుకున్నాను. కానీ ఇదేమిటి? అర్జునుడు ఆ ప్రకారం విజృంభిస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారు అని నిష్ఠురంగా మాట్లాడాడు. సుయోధన, అర్జునుడు శౌర్య సముద్రుడు, అతన్ని గెలవడం అసాధ్యము అని చెప్పాను కదా. మాకు చేతనంత వరకు మేము పోరాడుతాము. ఒక్క రోజులో వారిని గెలవడం మాకు శక్యమా అని పలికాడు. తరువాత పాండవులతో యుద్ధం చేయడానికి ఉపక్రమించాడు. ఇంతలో సాత్యకి ద్రోణుని మీదికి దూకాడు. ద్రోణుని మీద బాణవర్షం కురిపించాడు. దానికి ప్రతీకగా ద్రోణుడు సాత్యకి మీద బాణప్రయోగం చేశాడు. ఇది చూసి భీముడు తన రథమును సాత్యకి వైపు మళ్లించి సాత్యకి సాయంగా వచ్చాడు. ద్రోణుని మీద అతి క్రూరమైన బాణవ పరంపర కురిపించాడు. ఇది చూసి శల్యుడు, భీష్ముడు ద్రోణునికి సాయంగా నిలిచారు. భీముని మీద శరం పరపర కురిపించారు. ఇంతలో ద్రౌపదీ సుతులు అభిమన్యుడు భీమునికి సాయంగా వచ్చారు. వారు అభిమన్యునితో కలిసి భీష్మ ద్రోణులను ఎదుర్కొన్నారు. అదే సందని శిఖండి ధనుష్టంకారం చేస్తూ భీష్ముని మీదికి ఉరికాడు. శిఖండిని చూసి భీష్ముడు తన రథమును మరొక పక్కకు మరలించాడు.
ఇది చూసి సుయోధనుడు ద్రోణాచార్యుని శిఖండి మీదకి ఉరికొల్పాడు. ద్రోణుడు శిఖండి మీద అస్త్రప్రయోగం చేశాడు. పోరు ఘోరమైంది. రథ గజ తురగ పదాతి తలముల పదగట్టములతో రేగిన ధూళి ఆకాశం కప్పివేసింది. ఆ గుర్రముల పేగులు గుట్టలుగా పడ్డాయి. ఈ ఏనుగుల కలేబరములు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. రక్తం కాల్వలై పారింది. ఇరుపక్షములు ఘోరంగా పోరాడుతున్నారు. ఒక పక్క భీముడు, మరొక పక్క భీష్ముడు తమ తమ సైన్యముల ముందు నిలిచి పోరాడుతున్నారు. అర్జునుడు, ద్రోణుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. నీ కుమారులందరూ ఒక్కుమడిగా భీముని మీదికి ఉరికారు. తమ తమ రథములను భీముని రథము మీదికి దూకించాడు. ఎత్తైన కొండను మేఘాలు కప్పినట్టు నీ కుమారులు భీముని కమ్ముకున్నారు. ఇది చూసి అర్జునుడు గాంధీవంను ఎక్కుపెట్టి నీ కుమారులను ఎదుర్కొన్నాడు. అర్జుని దాటికి ఆగలేక కౌరవ సైన్యములు భయంతో భీష్ముని వెనుక తాగాయి. తన సేనలు పారిపోవడం చూశాడు సుయోధనుడు. తన చేయి ఊపుతో అక్కడకు వచ్చాడు. అది చూసి కాంబోజ, సింధు, గాంధార, సౌవీర, త్రిగత్త, కళింగ సేనలు అక్కడికి చేరుకున్నాయి. వారందరూ ఒక్కుమడిగా భీమార్జునులను ముట్టడించారు. ఇది చూసిన ధర్మనందనుడు చేది, కాశ, కరుష, పాంచాల సైన్యంను దృష్టద్యుమ్ని నాయకత్వంలో అక్కడికి రావించాడు. అప్పుడు విందాను విందులు, కాశీరాజును సైంధవుడు, భీమసేనుని వికర్ణుడు, సహదేవుని చిత్రసేనుడు, శిఖండిని దుర్యోధనుడు, విరాటుని త్రిగత్తలు, నకులుని ద్రోణుడు, చేకితాన సాత్యకులను కృపాచార్యుడు, దృష్టద్యుమ్ని అభిమన్యుడు, సాల్వకేకేయ రాజులను దృష్టకేతు కటోత్కచులు నీ కుమారులతోనూ తలపడ్డారు. యుధిష్ఠరుడు శల్యుని ఎదుర్కొన్నాడు. సమరం సంకులమైనది. అస్త్రశస్త్రములు ఒకటినొకటి తాకి మంటలు చెలరేగుతున్నాయి. రథములను ఢీకొని కింద పడ్డ ఏనుగులు, ఆ ఏనుగులు తమ తొండములతో ఎత్తి కిందికి విసిరి రథములు గుర్రముల తాకిడికి గాయపడ్డ పదాతి దళములను చూసి కేచరులు కూడా ఖిన్నులయ్యారు. భీముని పరాక్రమము చూసిన భీష్ముడు అతనిని తన బాణ పరంపరతో నొప్పించాడు. ఇది చూసి సాత్యకి భీమునికి తోడుగా నిలిచాడు. ఉజ్వలమైన వాడి బాణములను భీష్ముని మీద వేశాడు. భీష్ముని కోసం వచ్చింది. వెంటనే భీష్ముడు సాత్యకి రథసారథిని చంపాడు. అప్పుడు సాత్యకి రథము అటు ఇటు ఊగిసలాడింది. రథమునకు కట్టిన గుర్రములు కకలా వికలమయ్యాయి. వికలరథుడైన సాత్యకి మీద బాణములు వేయుటకు ఇష్టం లేక అతనిని విడిచిపెట్టి భీష్ముడు పాండవ వ్యూహమును చించి చెండాడుతున్నాడు. ఇంతలో విరాటుడు భీష్ముని ఎదుర్కొన్నాడు. 3 బాణములతో భీష్ముని కొట్టాడు. భీష్ముడు ఆ బాణములను మధ్యలో తుంచి మరల 10 బాణములతో విరాటుని కొట్టాడు. భీష్ముని ఎదుర్కొనడానికి అర్జునుడు వచ్చాడు. వెంటనే అశ్వత్థామ అర్జునునికి అడ్డంగా వచ్చాడు. 6 బాణములతో అర్జునుని కొట్టాడు. అర్జునుడు నవ్వుతూ అశ్వత్థామ విల్లును విరిచాడు. అశ్వత్థామ వేరొక విల్లును తీసుకొని అర్జునుని మీద శరం పరపర కురిపించాడు. అశ్వత్థామ అస్త్రశస్త్ర దాటికి నరనారాయణులైన అర్జునుడు, కృష్ణుడు బాగా నొచ్చుకున్నారు. అర్జునుడు కోపించి అశ్వత్థామ ఒళ్ళంతా తన బాణములతో కొట్టాడు. ఇంతలో భీముడు భీష్ముని ఎదుర్కొన్నాడు. భీమునికి సుయోధనుడు అడ్డం వచ్చి అతని మీద 5 బాణములు వదిలాడు. భీముని కవచమును ఛేదించాడు. భీమ సుయోధనులు ఘోరంగా పోరాడుతున్నారు. సుయోధనునికి సాయంగా భీష్ముడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు సాయంగా వచ్చారు. వారిని అభిమన్యుడు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పురమిత్రుని మీద 7 శరములు, భీష్ముని మీద 7 బాణములు, చిత్రసేనుని మీద 10 బాణములు ప్రయోగించాడు అభిమన్యుడు. అభిమన్యుడు ఎన్ని బాణములు వేసినను వాటిని మధ్యలోనే త్రుంచి చిత్రసేనుడు, పురుమిత్రుడు అభిమన్యుని మీద బాణవృష్టి కురిపించారు. అంతటా అభిమన్యుడు కోపించి వేసవిలో ధావాగ్ని అడవిని కాల్చినట్టు అత్యంత క్రూరములైన బాణ పరంపరను వారి మీద ప్రయోగించాడు. చిత్రసేనుని విల్లు విరిచాడు. అతని అశ్వములను చంపాడు. ఆ ప్రకారము తన అవిక్ర పరాక్రమను ప్రదర్శిస్తున్న అభిమన్యుని చూసి సుయోధనుని కుమారులు లక్ష్మణుడు, అభిమన్యుని మీదికి ఉరికారు. అభిమన్యుడు ముందు లక్ష్మణుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. తర్వాత రథసారథిని చంపాడు.
రథమును కూలగొట్టాడు. రథము విరిగిన లక్ష్మణుడు శక్తి బాణము అభిమన్యుని మీద ప్రయోగించాడు. దానిని మధ్యలోనే తుంచాడు. అభిమన్యుడు లక్ష్మణుని ఒళ్ళంతా తూట్లు పడేటట్టు బాణములను ప్రయోగించాడు. ఇది చూసి కృతవర్మ లక్ష్మణ కుమారుని రథము మీద ఎక్కించుకొని పక్కకు తీసుకొని వెళ్ళాడు. సుయోధనుడు తన సేనలను పోరునకు ఉత్సాహపరిచాడు. భీష్ముడు కూడా పాండవ సేనను తునుమాడుతున్నాడు. సాత్యకి తన శరజారములతో కౌరవ సేనను చికాకు పరుస్తున్నాడు. ఇది చూసి సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు సాత్యకితో పాటు పోరుకు సిద్ధమయ్యాడు. భూరిశ్రవను దాటికి ఆగలేక సాత్యకి సైన్యము పారిపోయింది. అప్పుడు సాత్యకి కుమారులు అమిత పరాక్రమంతో భూరిశ్రవసుని ఎదిరించారు. భూరిశ్రవస, నీతో వినోదంగా యుద్ధం చేయడానికి వచ్చాము. చేవ ఉంటే నాతో యుద్ధం చేయడానికి మాలో ఒక్కరిని కోరుకో, నీ పరాక్రమం తెలుస్తుంది అన్నారు. ఆ మాటలు విన్న భూరిశ్రవసుడు, మీరందరూ ఒక్కుమడిగా వచ్చిన నాకేం భయం లేదు అన్నాడు. వారందరూ ఒక్కుమడి బాణవర్షం కురిపించారు. ఆ బాణములను అన్ని మధ్యలో విరిచి భూరిశ్రవసుడు వారిని తన శరంపరపరతో ముంచెత్తాడు. సాత్యకి కుమారులు కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. భూరిశ్రవసుడు వారి విల్లులు విరిచి వారి తలలు నరికి భూదేవికి బలి ఇచ్చాడు. అది చూసి కౌరవ వీరులు హర్షధ్యానములు చేశారు. తన కుమారుల మరణం చూసిన సాత్యకి చలించిపోయాడు, ఉగ్రుడయ్యాడు. తన రథాన్ని కౌరవ సేన మీదకి పోనిచ్చాడు. దొరికిన వాడిని దొరికినట్టు తునుమాడుతున్నాడు. భూరిశ్రవసుని రథమునకు కట్టిన హయములను చంపాడు, సారథిని చంపాడు. భూరిశ్రవసుడు కూడా సాత్యకి రథమును విరగొట్టాడు. ఇద్దరు నేల మీదకి దుమికారు. చెరి ఒక కరవాలం తీసుకొని యుద్ధం చేస్తున్నారు. ఇంతలో సాత్యకిని భీముడు, భూరిశ్రవసుని సుయోధనుడు తమ రథముల మీద ఎక్కించుకొని పక్కకు తీసుకెళ్లారు. అర్జునుడు కౌరవ సేన మీదకి దుమికి తన శస్త్రవర్షంతో వారిని ముంచెత్తుతున్నాడు. అర్జుని అస్త్ర శస్త్ర దాటికి కౌరవ సేనలు నుగ్గు అవుతున్నాయి. సూర్యుడు పశ్చిమ మాదిరికి చేరుకున్నాడు. ఈ రోజుకు యుద్ధము చాలింతము అని భీష్ముడు ప్రకటించాడు. వీరులందరూ తమ తమ శిబిరములకు వెళ్లారు. ఆ ప్రకారము 5వ రోజు యుద్ధము ముగిసినది అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు.